కేసీఆర్ గారు కరీంనగర్లో బయలుదేరి సిద్దిపేటకు పోయే క్రమంలో ఆ రోజు వారిని అరెస్టు చేసి వరంగల్ మీదుగా ఖమ్మం జైలుకి తీసుకుపోయిన సందర్భం నా మనసులో ఇంకా తాజాగా తిరుగుతూనే ఉన్నది. నాకు ఇంకొకటి బాగా గుర్తున్న అనుభవం, ఆ రోజు కరీంనగర్లో అరెస్ట్ చేసిండ్రు అల్గనూరు చౌరస్తాల. అరెస్టు చేసిన తర్వాత కేసీఆర్ గారిని కారులో వేసుకొని లక్ష్మీకాంతరావు గారిని, కేసీఆర్ గారిని, నాయన్ నరసింహారెడ్డి గారిని కారులో వేసుకొని ముందుకు వెళ్ళిపోయినారు. అనుకోకుండా అక్కడ జయశంకర్ గారు, పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు అల్గనూరు చౌరస్తాలనే పోలీసు వాళ్ళు వారిని పికప్ చేయడం కొద్దిగా హడావుడిలో మర్చిపోయినారు. మేము కరెక్ట్గా ఇంకొక 2 నిమిషాల తర్వాత అక్కడ చేరుకున్నాం. చేరుకున్న తర్వాత జయశంకర్ గారిని తీసుకొని కారులో ఎక్కి కేసీఆర్ గారిని వారికి తీసుకుపోయిన పోలీస్ జీబులను వెంబడిస్తూ మేము కూడా బయలుదేరి వరంగల్ దిక్కు వచ్చేసినాం. వచ్చేసినప్పుడు సరిగ్గా కాకతీయ విశ్వవిద్యాలయం దగ్గర చౌరస్తా కాడ పిల్లలందరూ రోడ్డుకెక్కి ఆ రోజు రాస్తారోకో చేస్తూ ఉన్నారు. రాస్తారోకో చేస్తుంటే నేను దిగి జయశంకర్ సార్నేమో, సార్ మీరు ఇంటికి పోండి, నేను ఇక్కడ ధర్నాలో కూర్చుంటా అని చెప్పి అక్కడ ధర్నాలో కూర్చున్నాం. కూర్చుంటే ఆ రోజు అరెస్ట్ చేసినారు పోలీసు వాళ్ళు. అరెస్ట్ చేసి తీసుకొని పోయినారు. తీసుకొని పోతుంటే మళ్ళీ హన్మకొండ చౌరస్తాలో పోలీస్ వ్యాన్ దుంకి ఆడికెళ్ళి బయలుదేరి పక్కనే జయశంకర్ గారి ఇల్లుంటే ఆ ఇంట్లోకి పోయి అక్కడ అందరం కూడా కూర్చున్నాం. కూర్చున్న తర్వాత ఒక 2 గంటల తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఆల్రెడీ అరెస్ట్ చేసినాం, మీరు తప్పించుకున్నారు, మళ్ళా తీసుకుపోతామని చెప్పి తీసుకుపోయి వరంగల్ సెంట్రల్ జైల్లో ఆ రోజు నన్ను ఇక్కడనే ఇదే వరంగల్ గడ్డ మీద జైల్లో పెట్టి తెల్లారి రాత్రి 30 తారీఖు రాత్రి ఎప్పుడో దగ్గర ఒక 30-35 గంటల తర్వాత విడుదల చేస్తే వెంటనే బయలుదేరి ఖమ్మంలో ఎక్కడైతే కేసీఆర్ గారు ఉన్నారో అక్కడ పోయినాం. ఇక తర్వాత 11 రోజుల దీక్ష. ఆ దీక్ష తర్వాత తెలంగాణ సమాజం మొత్తం కదిలి, తెలంగాణలోని విద్యార్థి లోకం మొత్తం కదిలి, అది కేయూ కావచ్చు, ఓయూ కావచ్చు, వేరే విశ్వవిద్యాలయాలు కావచ్చు, అన్ని విశ్వవిద్యాలయాలు కథన భూమిని తలపించే విధంగా, యుద్ధ భూమిని తలపించే విధంగా మరి పూర్తి స్థాయిలో విద్యార్థుల పోరాటంతో ఎక్కడికక్కడ వీరోచితంగా తెలంగాణ కదిలింది. శ్రీకాంతాచారి ఆత్మ బలిదానంతో మొదలైన మలిదశ తెలంగాణ ఉద్యమం ఒక్కసారి ఉవ్వెత్తున ఎగిసిపడి 2009 దీక్షా దివస్ నాడు ప్రారంభమైంది. అంటే సరిగ్గా 11 రోజుల పాటు కేసీఆర్ గారి నిరాహార దీక్ష ముగిసేదాకా, తెలంగాణ ప్రకటన వచ్చేదాకా అద్భుతంగా ఒక సముద్రం అలలాగా ఎగిసిపడ్డది. ఒక తుఫాను వాతావరణం సృష్టించింది 16 ఏళ్ల కిందట. కానీ చాలా మంది పిల్లలకు, ఈ తరం పిల్లలకు దీక్ష గురించి తెలియదు, తెలంగాణ ఉద్యమ పోరాటం గురించి తెలియదు. ఎందుకంటే వాళ్ళ తప్పు కాదు, రాష్ట్రం వచ్చి 12 ఏళ్ళ. కాబట్టి ఆ రోజు నా కొడుకే ఉన్నాడు, నా కొడుకు వయసు ఇప్పుడు 20, ఆ రోజు 8 ఏళ్ళు. మరి ఆ రోజు 8 ఏళ్ళు ఉన్న పిల్లగానికి తెలంగాణ ఉద్యమం ఏం తెలుస్తుంది? కేసీఆర్ గారు చేసిన త్యాగము, పోరాటము, మన విద్యార్థుల అమరవీరుల బలిదానాలు, తెలంగాణలోని అన్ని కులాలు మతాలు ఆ రోజు జేఏసీగా ఏర్పడి ఎంత అద్భుతంగా కదం దొక్కినాయో ఇవన్నీ కూడా మర్చిపోలేని సందర్భాలు. అందుకే ఆ దీక్షా దివస్ స్ఫూర్తితో, కేసీఆర్ గారి పోరాట స్ఫూర్తితో, తెలంగాణ విద్యార్థుల పోరాట స్ఫూర్తితో, తెలంగాణ ఉద్యోగుల పోరాట స్ఫూర్తితో, తెలంగాణ జర్నలిస్టుల పోరాట స్ఫూర్తితో, ఆనాటి పోరాట స్ఫూర్తిని తిరిగి ఒక్కసారి తలుచుకొని మళ్ళీ తెలంగాణను ఈరోజు దోచుకుంటున్న, తెలంగాణ ప్రజలను రాచి రంపాన పెడుతున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ఆనాటి త్యాగ నిరతిని, ఆనాటి పోరాట స్ఫూర్తిని అందిపుచ్చుకొని ముందుకు పోవాలన్న ఉద్దేశంతోనే మన పార్టీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నవంబర్ 29 నాడు దీక్షా దివస్ అనే కార్యక్రమం మనం చేస్తూ ఉన్నాం. పెద్దలు వినయ్ భాస్కర్ గారు ప్రతి సంవత్సరం కూడా ఒక్కరోజు వినూరు మీ లొల్లి గిట్ల బాగానే పెడతారు కానీ కొద్దిగా వినూరు అప్పుడప్పుడు వినూరు. 11 రోజుల పాటు కార్యక్రమాలు చేస్తాడు వినయ్ భాస్కర్ గారు ప్రతి సంవత్సరం. ఇక్కడ ఉండే కవులను, కళాకారులను, రిటైర్డ్ ఉద్యోగులను, విద్యార్థులను, ఇతర కార్మిక సంఘాలను అందరినీ కలుపుకొని 11 రోజుల పాటు కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రతి సంవత్సరం కూడా హన్మకొండలో వినయ్ భాస్కర్ గారు నిర్వహిస్తూ ఉంటారు. ఏ దీక్షతోనైతే తెలంగాణ చరిత్ర మలుపు తిరిగిందో,
ఏ దీక్షనైతే తెలంగాణ సాధించిందో, ఏ దీక్షనైతే ఇవాళ రాష్ట్రాన్ని మనకు తెచ్చిపెట్టిందో ఆ దీక్షను గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత, ఆ పోరాటాన్ని గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత, ఆ మహానాయకుడికి అండగా నిలబడాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. కాబట్టే 29 నవంబర్ మళ్ళీ ఒక్కసారి గట్టిగా కదం దొక్కాలని చెప్పి హనుమకొండలోని మా అన్నదమ్ములకు ఆడబిడ్డలందరికీ నా ప్రార్థన. మీ అందరికీ తెలుసు 10 ఏళ్లు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏం జరిగింది, ఏం జరగలేదు. ఇవాళ మీ అందరికీ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నేను అందులోకి పోతే మళ్ళీ అసలు ఈ మన కార్యక్రమం పెట్టుకున్న ఉద్దేశమే పక్కకు పోతుంది. ఒక మాట మాత్రం నేను చెప్పదలుచుకున్నా, ఒక మాటను మాత్రం నేను మీకు గుర్తు చేయదలుచుకున్నా. సరే, మనం ఓడిపోయినాం, హన్మకొండల తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం పోయింది అనే బాధ కొంతమందికి మన వాళ్ళకు ఉండొచ్చు. కానీ ఏం బాధ ఎక్కువ నిరుత్సాహపడవలసిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ప్రజలకు ఇప్పటికే అర్థమైంది, ప్రజలు ఇప్పటికే బయట మాట్లాడుతున్నారు, ఇప్పటికే గుర్తు చేసుకుంటున్నారు. కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి రావాలి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, కేసీఆర్ గారి నాయకత్వమే కావాలి అనే మాట ఇవాళ మొత్తం రాష్ట్రంలోని ప్రతి సోదరుడు, ప్రతి సోదరి చెప్తున్నది, ప్రతి అక్క చెల్లె చెప్తా ఉన్నది. అప్పుడప్పుడు ఇట్లా జరగడం కూడా మంచిదే. ఎందుకంటే చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది, చీకటిని అనుభవిస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది, కష్టపడితేనే సుఖం విలువ తెలుస్తుంది. అట్లాగే అప్పుడప్పుడు గాడిదలను చూస్తేనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది. అందుకే నేను చెప్పేది బాధపడేది ఏం లేదు, బాధపడేది లేదు, భయపడేది అంతకంటే లేదు. వినయన్న ఇక్కడికి వస్తున్నప్పుడు చెప్పిండు, అన్న మన పిల్లల మీద పోలీస్ కేసులు, దొంగ కేసులు పెడుతున్నారు అని. పిల్లల మీద పెడతారు, పెద్దవాళ్ళ మీద పెడతారు, ఎందుకంటే వాళ్ళకు పరిపాలన చేతనైతే లేదు. నేను ఇక్కడికి రాగానే అందుకే ముందుగాల పోయి మన వరంగల్ న్యాయవాదుల బృందానికి ధన్యవాదాలు చెప్పిన వారందరికీ కూడా, మా అడ్వకేట్లు ఉద్యమంలో ఏ పాత్రనైతే పోషించినరో, ఉద్యమంలో ముంగటుండి ఎట్లయితే నడిపించిర్రో మళ్ళీ అట్లే నడిపిస్తున్నారు. మా పిల్లలకు అండగా నిలబడ్డారు, పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడ్డారు. ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా న్యాయం కోసం నిలబడ్డ న్యాయవాదులకు నేను హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. మీ అందరి తరఫున కూడా హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ ప్రభుత్వం